ప్రకృతి కవి జయరాజు నిర్వహిస్తున్న ప్రకృతి వైజ్ఞానిక యాత్ర మొత్తానికి కోఆర్డినేటర్గా విజయ్ పనిచేస్తున్నారు. విజయ్ గతంలో యూత్ లీడర్, ప్రస్తుతం ప్రైవేట్ లెక్చరరు. ఈ యాత్రకు మొత్తానికి ఆయనే కోఆర్డినేట్ చేస్తారు. ఈ యాత్ర గురించి, ఈ యాత్రకు వస్తున్న స్పందన గురించి, ఈ యాత్ర చేయాలన్న ఆలోచన వెనక జరిగిన మదనం గురించి విజయ్ ఏం చెప్తారో విజయ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్. నమస్తే అన్న, థ్యాంక్ యూ అన్న. సో పాఠాలు చెప్పడం వదిలిపెట్టి జనాలలో తిరగడం మొదలుపెట్టాం మళ్ళీ. సో అది ఉద్యోగం, ఇది సామాజిక బాధ్యత. అంటే ఈ యాత్రకు కోఆర్డినేటర్గా జయరాజ్ అన్న కానీ, రమేష్ అన్న కానీ విజయ్నే ఎందుకు ఎంచుకున్నారు? అన్న, మొత్తం మనం ఇప్పుడు నాగార్జునుడు తిరిగిన ప్రాంతంలో మనం ఉన్నాము. అవును. విశ్వవిద్యాలయాలకెల్లా నాగార్జున యూనివర్సిటీ కూడా ఒకప్పుడు బాగా విలసిల్లిన ప్రాంతం. అవును. సైన్స్ టెక్నాలజీకి, అప్పుడు ప్రకృతిలో నుంచి వచ్చిన అద్భుతమైన ఆయుర్వేద వైద్యానికి ఇక్కడ విలసిల్లిన ప్రాంతం మనం ఉన్నాం. ఈ దానికి వచ్చిన ఉద్దేశాన్నే, అంటే ఈ సైన్స్ అభివృద్ధి చెందిన దాన్నే, అట్లాగే ప్రకృతి యొక్క గొప్పతనాన్ని బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఢిల్లీ నగరం ఏదైతే ఈ భారతదేశానికి రాజధాని నగరమైన ఢిల్లీ నగరం కూడా కాలుష్యంతో ఉండి ఆక్సిజన్ ను పీల్చుకోలేని పరిస్థితికి, అంటే ఒకవేళ మంచి ఆక్సిజన్ లేక ఒక యంత్రాలు పెట్టుకోవాల్సిన పరిస్థితికి భారతదేశం నెట్టబడినప్పుడు మన తెలంగాణ, హైదరాబాదు కూడా పిఎం లెవెల్స్, అంటే అందులో మాలిక్యూల్స్ పెరుగుతున్న దశకు మనం చేరుతున్నప్పుడు ఈ తెలంగాణ కూడా ఆగమైపోయేటట్టుంది కదా, భారతదేశంలో ఉన్న ప్రజలకు భవిష్యత్తు అంధకారం అవుతుంది కదా. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కదిలించడానికి, మార్పించడానికి ఒక ఉత్తేజం కావాలి అని చెప్పేసి, అంటే ప్రజలకు ఒక అవేర్నెస్ చేయాలి. ఇప్పుడు కూడా కదలకపోతే ఎట్లా అనే దాన్ని, ఇంత ఆగమైతున్నా కూడా కదలకపోతే ఎట్లా అనే దాని నుంచి ఈ యాత్ర ఆలోచన బయలుదేరింది. దానికి రమేష్ అన్న, విజ్ఞాన దర్శిని రమేష్ అన్న, జయరాజ్ అన్న నడుంగట్టిరాళ్ళు. మనం తెలంగాణను కాపాడుకుందాం అనే దాంతో వాళ్ళు కదలడం వల్ల, వాళ్ళు ఆలోచన చేయడం వల్ల, దానికి అంత ముందుకే యాత్రలు చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి, ఒక 2-3 యాత్రలు తెలంగాణ అంతా తిరిగినాం కాబట్టి దాని మీద పుస్తకాలు కూడా చేసినాం. ప్రయాణం అనే పుస్తకం, నెవరెండ్ అనే పుస్తకం, నల్లమల పరిరక్షణం కూడా చేసి నల్లమలలో మైనింగ్ ను కూడా ఆపాలని చెప్పేసి పెద్ద ఎత్తున యాత్రలు కూడా చేసినాం కాబట్టి ఈ అనుభవాన్ని మీరుంటే బాగుంటది అని చెప్పేసి అన్నప్పుడు తప్పకుండా సహకరిస్తామన్నాం. దానికోసం అని చెప్పేసి కొంత లేట్ గా నేను ఇన్వాల్వ్ అయినా మొత్తం యాత్రలో మొత్తం కోఆర్డినేట్ చేయడానికి అవకాశం దొరికింది. ఈ యాత్ర కదలడం ద్వారా నాకు అవకాశం వచ్చింది. వాళ్ళ ఆలోచనలో వచ్చింది కాబట్టి కూడా నాకు అవకాశం వచ్చిందని చెప్పి భావిస్తున్నా. అందుకోసమని యాత్ర చేస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తున్నాం, భారతదేశంలో ఒకప్పుడు 35%, 36% అడవులు ఉంటే ఇప్పుడు 21% మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 33% ఉండాల్సింది ఈ రోజు 21% వచ్చింది. అదే తెలంగాణలో 24% మాత్రమే అడవులు ఉన్నాయి, 33% ఉండాల్సింది. ఇంకా గత 15 ఏళ్లలో జరిగింది ఏంటంటే, మైనింగ్ వల్ల 17% పచ్చదనం, గ్రీనరీ పోయింది మైనింగ్ వల్ల. ఇదంతా జరుగుతున్నది. ఇది మళ్ళా ఇంకా ఎక్స్టెండ్ విధ్వంసం జరుగుతుంది. ఇప్పుడు మన నల్లగొండకి ఎంటర్ అయినాం. నల్లగొండకి ఎంటర్ అవుతుంటే అద్భుతమైన 2 గుట్టలు ఉంటాయి, లతీఫ్ సాబ్ గుట్ట, ఇంకో గుట్ట కాపురాల గుట్ట. ఆ కాపురాల గుట్ట దగ్గర కూడా ఆ కొండలు ధ్వంసం చేయబడుతున్నాయి రోడ్ల కోసం, అభివృద్ధి కోసం. అభివృద్ధి చేయాల్సిందే కాదనట్లేదు, కానీ అభివృద్ధి ప్రకృతిని ధ్వంసం చేయకుండా కావాల్సిన అభివృద్ధి అది ఉంది ఇప్పుడు. దాన్ని రక్షించడం కోసమని ఒక ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ చేస్తూ కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, యూత్ పెద్దవాళ్ళు, ఏజ్ వాళ్ళు చేయగలుస్తున్నది ఇప్పుడు చేస్తున్నారు. నిజానికి గత తరం వాళ్ళు చెట్లతోని, ప్రకృతితోని సహజీవనం చేసిరు. ఇప్పటి తరమే అవేర్నెస్ లేకుండా రాజకీయ నాయకులు చేస్తున్న దాంట్లో పడిపోకుండా ఉండడానికి కోసం మనం ప్రకృతిని కాపాడుకుందాం, గుట్టలను కాపాడుకుందాం, కొండలను కాపాడుకుందాం, నీళ్ళని కాపాడుకుందాం, కృష్ణా గోదావరి నదులను కాపాడుకుందాం, మంజీరా నదిని కాపాడుకుందాం, పక్కన ఉన్న మూసీ నదిని కాపాడుకుందాం. మూసీ నది అనంతగిరి కొండలు కూడా మేము వెళ్ళాం. అక్కడ నుంచి, అంటే ఫస్ట్ సోమశిల కృష్ణా నది దగ్గర మనం ప్రారంభమయ్యి 27 తారీఖు జనవరి రోజు ప్రారంభమై 28 ఫిబ్రవరి హైదరాబాద్ లో ముగుస్తుంది. ఈ 30 రోజుల యాత్రలో అన్ని జిల్లాలు ఉన్న యూత్ విద్యార్థుల్ని ఒక ఎడ్యుకేట్ చేస్తూ, లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ చేయాలని చెప్పేసి ప్రకృతి రక్షణ చేయాలనుకుంటున్నాం. దీంట్లో రాజ్యాంగం కూడా మనకు చెప్పింది. 48A ఆదేశిక సూత్రాలలో 48A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో 48A పర్యావరణాన్ని కాపాడాలి, అది ప్రకృతిని కాపాడుకోవాలి,
అని చెప్పేసి ఆదేశికు ప్రభుత్వాలకు చెప్తుంది. అవును పౌరుల బాధ్యత అంటుంది. అవును ప్రభుత్వాలకు గుర్తు చేస్తూనే పౌరులమైన మనం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. పోస్టర్ సైంటిఫిక్ టెంపర్ ఉంది, పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి చెప్తున్నది. అదే సందర్భంలో జాతీయ జెండాను ఎట్లా గౌరవించాలి, అవును రాజ్యాంగం పట్ల కూడా అవగాహన ఉంటే ప్రకృతి పట్ల ప్రేమ కలుగుతుంది. రాజ్యాంగం పట్ల అవగాహన ఉంటే సైంటిఫిక్ టెంపర్ పెరగడానికి ఎంత ఎంత అవసరమో చెప్తుంది. ఇవన్నిటిని ప్రచారం చేస్తూ మనుషులు ప్రకృతితోటి మమేకమైనప్పుడు, ఓకే విద్యార్థులు మరింత ప్రేమగా కలిగినప్పుడు, అశోకుడు చెట్లు నాటమని చెప్పిన రోడ్ నెంబర్ చెట్లు నాటమని చెప్పి విన్నాం, చరిత్ర పుస్తకాలలో చదివినాం. కానీ దీన్ని ఇప్పుడు చాలా పాలకులు పాటిస్తలేరు. ఇది అది పాటించాలని అవగాహన కనీసం ప్రభుత్వాలకి అర్థం కావాలి. అదే సందర్భంలో ప్రజలకు కూడా మనది కూడా బాధ్యత ఉందని తెలియజేయాలి. విద్యార్థులకు ముందు తెలిస్తే వాళ్ళే కాపాడుకుంటారు ప్రకృతిని. ఇప్పుడు ఆరావారి కొండల కోసం ఎట్లయితే చెప్పినప్పుడు ఆరావళి పర్వతాలు పోతుంటే ఎట్లయితే ప్రజలు మేము కాపాడుకుందామని ముందుకు వచ్చిర్రో అట్లా తెలంగాణను కూడా కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందాం, భారతదేశాన్ని కాపాడుకుందాం అనే దాని నుంచి ఈ యాత్ర కొనసాగింది. దీన్ని కొనసాగుతుంది. ఇందులో అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేయండి, సైంటిఫిక్ టెంపర్ని పెంచండి, ప్రకృతిని కాపాడదాం. అందరం బాధ్యత, అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఓకే రైట్ విజయ్, థ్యాంక్ యూ అన్న.